కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పలు విభాగాల ఫైళ్ల మాయం కలకలం రేపుతోంది. 2014-17 సంవత్సరంలో 54 అంశాలపై సుమారు 3 కోట్ల అవినీతి జరిగినట్లు ఆడిటర్ గుర్తించారు. 2018కి ముందు పనిచేసిన 5 ఈవోలు, 11 మంది ఉద్యోగుల్ని విచారించారు అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్. సుమారు ₹1 కోటి రికవరీ చేయాలని ఉన్నత అధికారులు ఆదేశించినా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత ఈవో బాలాజీ డిసెంబర్ 31న రిటైర్ కాబోతున్నారు. ఈలోపు గతంలో ఆలయ ఆదాయ వ్యయాల ఆరోపణలపై నివేదిక ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఫైల్స్ అందుబాటులో లేకపోవడంతో బదిలీపై వెళ్లిన 3 ఆలయ ఉద్యోగులకు నోటీసులు అందించారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కొమరవెల్లి ఆలయ ఫైల్ మాయం అయినట్లు తెలుస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన వివరాలేంటి? చంద్రిక, సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఉద్యోగుల అవినీతి గత కొంతకాలంగా చర్చనీయాంశమవుతుంది. ఈ నేపథ్యంలోనే పలు ఆరోపణలు వచ్చినాయి. గతంలో కూడా చాలా సార్లు ఉద్యోగుల పైన అయితే ఉన్నతాధికారుల తనిఖీలు కూడా జరిగినాయి. 2014-17 సంవత్సరంలో దాదాపు 54 అంశాల్లో సుమారు ₹3 కోట్ల అవినీతి జరిగినట్టు కూడా అప్పటి ఆడిటర్లు గుర్తించారు. వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించారు. 2018కి ముందు పనిచేసిన 5 ఈవోలు, 11 మంది ఉద్యోగులను సంజాయిషీ కోరుతూ విచారణ చేపట్టారు అప్పటి దేవాదాయ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ₹1 కోటి రికవరీ చేయాలని గతంలో ఉన్నతాధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఉన్నతాధికారుల అవినీతి వారిని విచారణ అనంతరం డిసెంబర్ 31వ తేదీన ఇప్పుడు పదవి విరమణ చేపడుతున్నటువంటి ఆలయ ప్రస్తుత ఈవో బాలాజీ ఆయన ఫైళ్లు కనిపించడం లేదంటూ కూడా చెప్తుండడంతో అయితే అధికారులకు ఇప్పుడు ఏదైతే అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు నోటీసులు జారీ చేయడము, వారికి మెమోలు ఇచ్చినట్టు కూడా ఫోన్లు చేసి చెప్పడంతో ఆ ఉద్యోగులు తమ ఫైల్ ఏ విషయంలో అవినీతి జరిగింది, తమ అవినీతికి సంబంధించినటువంటి ఫైళ్లను చూపించాలంటూ కూడా ఉద్యోగులు కోరగా ఫైళ్లు కనిపించడం లేదంటూ గతంలో పనిచేసిన అధికారులకు మరోసారి ఆయన వారిపైన చర్యలు కావచ్చు, వారిపైన మెమోలు ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా గతంలో పనిచేసిన వారు అవినీతి చేశారంటూ కూడా ప్రస్తుతం ఈవో తప్పించుకోవడము, దాంతో పాటు ఇప్పుడు ఆయన ఈవో రిటైర్మెంట్ నేపథ్యంలో కొత్తగా వచ్చే వారికి ఈ ఫైళ్లన్నీ అందించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైళ్లు కనిపించడం లేదంటూ కూడా చెప్తుండడంతో సో స్థానికులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, గత పాలక మండలి కావచ్చు, ఆ స్థానిక నేతలు కావచ్చు, కొమరవెల్లి ఆలయంలో ఉద్యోగుల అవినీతి పైన తీవ్ర ఆరోపణలు చేశారు. సో ఇప్పటికి కూడా దీనిపైన పూర్తి విచారణ జరగాలని, ఫైళ్లను మాయం చేసిన అధికారులు కావచ్చు, ఆ ఫైళ్లను జాగ్రత్త పరచకపోయిన వారందరి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు, భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఈ ఆలయంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు, ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు, భక్తులకు సేవల అందించడంలో విఫలమవుతున్నారు. మరోవైపు ఇట్లాంటి అవినీతి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం, వాటిపైన మెమోలు జారీ చేయడం, ఉన్నతాధికారుల విచారణలు కొనసాగడం పట్ల ఆలయానికి ప్రతిష్టకే మచ్చ కలిగే విధంగా ఉద్యోగులు ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన పూర్తి విచారణ జరగాలంటూ కూడా భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి.